ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢం తొలి ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చారు భక్తులు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న శ్రీ వైకుంఠపురంలో ఉన్నాము. ఇక్కడ పొద్దున్న నుంచి భక్తజన సంద్రం తరలివచ్చారు. ఈరోజు శయన ఏకాదశి అంటారన్నమాట. ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. అండ్ మనకి డిసెంబర్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు నిద్రలో మేల్కొంటారన్నమాట. కానీ ఈ నిద్ర మన నిద్రలాగా ఉండదు. స్వామివారు నిద్రలో ఉన్న మేల్కొని ఉన్న ఎప్పుడు ఫుల్ కాన్షియస్లో ఉంటారనమాట. సో దయచేసి ఈరోజు ఇది చాలా స్పెషల్ డే. దయచేసి అందరూ మీ దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళండి. సంగారెడ్డిలో ఉంటే మాత్రం మొహమాట పడకుండా, లేట్ అయితే అనుకోకుండా వైకుంఠపురం రండి. మీకోసం మేము స్పెషల్ దర్శనం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకా సాయంత్రం ఓపెన్ చేస్తాము. దయచేసి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని అనుగ్రహం పొందాలి. సో ఈ ఏకాదశి రోజు మీరు దూరంగా ఉంటే మాత్రం మీ జపం చేసుకోండి. ఈ రోజు నుంచి మన స్వామివారు ఇక్కడ లేని లోటు కనిపిస్తుంది మాకు. ఇక్కడే చాతుర్మాస దీక్షకు స్వామివారు బద్రికి వెళ్ళారు. కానీ ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మనకి మంచి ఆనందాన్ని ఇచ్చారు. సైరా ఛానల్ సందర్భంగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీవారి సన్నిధికి తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తజనం అశేష సందోహంగా బయలుదేరి వచ్చింది. వీరికి స్వామివారి అనేక మంగళాశాసనములు శ్రీ వైకుంఠపురము అభివృద్ధి దశలో ఉంది కనుక శ్రీవారికి భక్తుల కోరిక తీర్చే విధంగా స్వామివారి అనుగ్రహించాలని స్వామివారి మంగళాశాసనంతో జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆషాఢ ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు ఈ పండుగను జరుపుకుంటారు. విశిష్టత ఏంటి అంటే మన శ్రీ విష్ణుమూర్తి ఇవాళ నిద్రలోకి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి 4 నెలల పాటు అంటే కార్తీక ఏకాదశి వచ్చే వరకు స్వామివారు నిద్రిస్తారు. ఆ పండుగనే మనం శయన ఏకాదశిగా జరుపుకుంటాము. ఇక్కడ మనకు సంగారెడ్డి శివారుల్లో ఉన్న శ్రీ వైకుంఠపురం విరాట్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఆషాఢ మాసం ఏకాదశి సందర్భంగా చాలా భక్తులు ఉన్నారు. సో మేము మా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు. అట్లనే ఈ భక్తుల కోసం చాలా ఏర్పాటు చేశాము. చాలా కొన్ని వేల మంది ఇప్పటివరకు దర్శనాలు చేసుకున్నారు. ఒక ½ అన్ అవర్ క్లోజ్ ఉంటుంది గుడి. మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా తులసి అర్చన అవుతుంది. తులసి అర్చన ఇవాళ విశిష్టత. స్వామివారికి తులసి అర్చన చేసి చాలామంది పుణ్యం సంపాదించుకుంటారు. అందరూ ఈవినింగ్ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి. ఇది ఆషాఢ మాసము వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇది విష్ణుమూర్తి పడుకొని మళ్ళీ కార్తీక ఏకాదశి రోజు ఆ రోజు మేలుకొల్పు ఉంటుంది. కార్తీక ఏకాదశి రోజు లేస్తారు. ఈరోజు శ్రీవైకుంఠపురంలో భక్తులు చాలా రద్దీగా వచ్చారు. చాలామంది అర్చన చేయించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము సేవకులమండి. ఈరోజు ఇక్కడ శయన ఏకాదశి సందర్భంగా సేవకందరము వచ్చాము. చాలా బాగా జరిగింది. జనాలు చాలామంది వచ్చారు. అర్చన అన్నీ చాలా బాగా అయ్యాయి. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వైకుంఠపురానికి రావడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు అందరం వచ్చి ప్రతిసారి ఏటా మేము వస్తాము. కాబట్టి ఇక్కడికి దేవుని మొక్కడానికి ఇదివరకు వచ్చినాము. టెంపుల్ సంగారెడ్డిలో మంచిగా ఉంటుంది. చాలామంది ప్రజలు కూడా చాలామంది వస్తారు. ఇక్కడ తిరుపతి కంటే ఎక్కువ పెద్దగా ఉంటుంది విగ్రహం దేవుంది.
అందరూ చాలామంది భోజనాలు పెడతారు, బాగుంటాయి. జనాలు కూడా చాలామంది వస్తారు, చాలా ఫేమస్ అనుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!